రైట్. నోమన్ గారు మీ అభిప్రాయం ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే కొత్తగా ఒక చర్చ ప్రారంభమైంది. మనకి లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పారు, భారత ప్రభుత్వం అమెరికాతో సంప్రదింపులు జరపాలి, తద్వారా కొంత దీనికి పరిష్కారం వెతకాలని చెప్పారు. కానీ కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే ఇప్పటికైనా సరే మనం అవుట్ సోర్స్ చేసుకోవడం మానేయాలి. అమెరికా కావచ్చు, అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా సరే సొంతంగా నిలబడటం కావాలి. ఈవెన్ పిఎం మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆత్మ నిర్భర్ భారత్ వైపు వెళ్ళాలంటే కూడా ఆయన కూడా ఒక పిలుపునిచ్చిన సిచ్యువేషన్. అది పాసిబుల్ ఉందా లేదా అన్నది మనం తర్వాత చూసుకుంటే అసలు ఏ వేలో వెళ్తే కరెక్ట్? స్టిల్ ఇంకా మనం అమెరికా ఆర్ వెస్టర్న్ కంట్రీస్కి అవుట్ సోర్సింగ్ అవుదామా, లేదంటే మనల్ని మనం నిర్మించుకోవడం కరెక్ట్ అంటారు? ఏం చెప్తారు? So very good evening to you as panel members as well as అందరు వీక్షకులకి. So essentially H1B వీసా అనేది, నేను కూడా H1B వీసా పొంది అమెరికాలో వర్క్ చేసి వచ్చాను. అంతకంటే ముందు F1 వీసా మీద నేను అక్కడికి వెళ్ళాను. దాదాపు 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. దాని తర్వాత కెనడాకి వెళ్ళి మళ్ళీ అమెరికా కెనడా మధ్యలో తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో దీన్ని నేను ప్రత్యక్షంగా నేను చూసాను, దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మాట్లాడారో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, మనం ఇన్ హౌస్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా, ఇండియాలో టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే H1B వీసా ఉందో, H1B వీసా మీద దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల అప్రూవల్స్ ప్రతి ఇయర్ పొందుతారు వారు. H1B వీసా అంటే బేసికల్ గా స్కిల్డ్ లేబర్ అయినటువంటి వారిని వేరే కంట్రీస్ నుంచి పిలుచుకునే ఒక వెసులుబాటు ఆ వీసా మీద పిలుచుకుంటారు. దాంట్లో H1B వీసాలో మోస్ట్లీ 70 to 75% మన ఇండియా భారతదేశం నుంచి పోతారు. అంటే ప్రతి ఇయర్ 3 లక్షల పీపుల్ ఇక్కడ నుంచి కొత్త H1B వాళ్ళు పోతారు. ఆల్రెడీ అక్కడ ఇండియన్స్ అనే వాళ్ళు H1B మీద కానీ I-140 అప్రూవల్ పొందిన వారు కానీ గ్రీన్ కార్డ్ రాకుండా H1B గ్రీన్ కార్డ్ మధ్యలో ఉన్నటువంటి వారు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. వారికి గ్రీన్ కార్డ్ అనేది రాదు. 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది ఈరోజు క్యూ అక్కడ ఉన్నటువంటి పాలసీస్ వల్ల. సో వాళ్ళ లైఫ్ అనేది చాలా సందిగ్ధంలో గడుపుతున్నారు వాళ్ళు అక్కడ. వారికి ఇటువంటి టైంలో, ఇటువంటి తరుణంలో బీజేపీ గవర్నమెంట్, ఈ రోజు ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్ ఫారెన్ పాలసీస్ సరిగ్గా లేకపోవడం వల్ల వీరు ఇక్కడ ఫెయిల్ అయినారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ డిప్లొమసీ అనేది సరిగా వాడలేదని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. వారు ఏ రోజైతే $1,00,000 మీరు సెప్టెంబర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక లా తీసుకొచ్చినారో, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చినారో, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుగుణంగా ప్రతి ఒక్క కంపెనీ H1B వీసా ఎవరైతే ప్రతి ఇయర్ ఏప్రిల్లో వీసా అనేది లాటరీ తీస్తుంటారు, దాని తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త వీసా వాళ్ళకి అప్లికబుల్ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 30 లోపు ఎవరైనా సరే కొత్త వీసా వచ్చిన వాళ్ళు స్టాంపింగ్ తీసుకొని అప్రూవల్ తీసుకొని ఆ ప్రాసెస్ RFP ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకుని దే హ్యావ్ టు గో ఇన్ టు ద US అమెరికన్ లోపల ఎంట్రీ అవుతారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత వీరేమంటున్నారండి, ఆ డేట్ తర్వాత కొత్తగా ఎవరైనా లోపలికి మా కంట్రీ లోపలికి రావాలి అని అంటే ఈ వీసా కేటగిరీకి చెందిన వారు $1,00,000 ఇవ్వాలి అని చెప్పేసి. వారి వేతనం ఎంత ఉంటుందండి? వారి వేతనము $60,000 నుంచి $1,00,000 మధ్యలో. ఒకవేళ ఫ్రెషర్ అయ్యి ఉంటే 4 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి $60,000 ఉంటుందండి. వారు ఎంత అడుగుతున్నారండి? $1,00,000 కట్టమని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇది నిజంగా కంపెనీస్ ఎవరైతే H1B వీసా స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క డబ్బు కడతారా అండి? ఇది పాసిబులేనా? ఇది అంతకుముందు ఎంత ఉండేదండి ఫీజు? $1,500 నుంచి $2,000 మధ్యలో అయ్యేది. టోటల్ H1B ఖర్చు $5,000 అయ్యేది. ఈ రోజు $1,00,000 ఓన్లీ పెనాల్టీ కింద అడుగుతున్నాడు, వారి ఫీజు కింద అడుగుతున్నాడు. ఎట్లా కడతారండి? అంటే ఇక్కడ చెప్పాల్సింది ఒకటి, మోదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేదు. 70% ఆఫ్ ఇండియన్స్ దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే 3 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వీరు నిద్ర ఇప్పుడు లేస్తారా అండి? వారు ఫారిన్ వాషింగ్టన్ నుంచి వారు ఇది ఇస్తారు, ప్రెస్ రిలీజ్ చేస్తారు, అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ ఏం చేస్తున్నారండి? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేస్తున్నారండి? వీరి బాధ్యత కాదా అండి? అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ తో, అక్కడ ఉన్నటువంటి US సెక్రటరీ జనరల్ తో మాట్లాడాల్సిన పరిస్థితి కాదా అండి? నేను ఒకటే మాట్లాడుతున్నాను, వీరు రియాక్టివ్ అప్రోచ్ తీసుకొని ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకోకుండా రియాక్టివ్ అప్రోచ్ తీసుకొని ఏదైతే తీసుకుంటున్నారో భారత డిప్లొమసీ, భారత్ ఫారెన్ పాలసీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రోజు ఇండియన్స్ చాలా సఫర్ కాబోతున్నారు.
ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను, ఏదైతే మనం అంటున్నామో ఈ రోజు ఇన్నోస్ డెవలప్మెంట్ చేయాలండి. ఇన్నోస్ ఎప్పటి నుంచి డెవలప్ చేస్తున్నారండి. ఇన్ఫోసిస్ లో ఈ రోజు, టీసీఎస్ లో కానీ, విప్రోలో కానీ, అడోబిలో కానీ, ఏ కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ మీరు తీసుకున్నా సరే ఇక్కడ భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ వీరిని అక్కడ పంపించడానికి ఎందుకు అని అంటే 2 రీజన్స్ వల్ల పంపిస్తారండి. ఒకటి, అక్కడ డే టైమ్ లో సపోర్ట్ కావాలా, ఇక్కడ గ్రేవ్యార్డ్ షిప్ లో సపోర్ట్ చేయలేరు కాబట్టి అక్కడికి పంపించాల్సి వస్తుంది. అక్కడ కంపెనీస్ ఒక స్టెబిలిటీని స్థాపించడానికి పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి పంపిస్తారండి నాకు అర్థం కాదు. ఇది వీళ్ళు ఫెయిల్ పాలసీ కాదు. టారిఫ్స్ మన మీద 51% ఆఫ్ టారిఫ్ వేస్తారండి ఆ మహానుభావుడు. దాని మీద రెస్పాండ్ కాడు. మోదీ అన్ని చర్చిద్దాం. పాపారావు గారు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఇది అంతా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి ఒక పాలసీకి అనుగుణంగా జరుగుతుందా, లేదంటే మేక్ అమెరికన్ వైట్స్ గ్రేట్ అగైన్ అనేటటువంటి పాలసీకి అనుకూలంగా జరుగుతుందా? ఏమనుకోవాలి? అంటే వైట్సా ఇదని కాదు, అంటే మేక్ అమెరికన్ రిచ్ సూపర్ రిచ్ అనేది. అమెరికా ధనవంతులు సూపర్ రిచ్ చేయాలని, ధనవంతులు మరింత ధనవంతులు. ఇప్పుడు కానీ అమెరికన్ కంపెనీస్ లాస్ అవుతాయి కదా పాపారావు గారు, రిచ్ ఎలా అవుతారు? ఈ H1B వల్ల లాస్ అవుతారు. దీని కాదు, దీని గురించి జనరల్ ప్రశ్న సంబంధం లేదు కదా. వినండి, మాగాకి H1 కూడా సంబంధం లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నా. అమెరికన్ దీన్ని ఎట్లా చేస్తారనేది ఆయన ట్రంప్ ఉద్దేశం. ట్రంప్ ఇప్పుడు మొన్న రాత్రి నేను స్పీచ్ వింటున్నా, ఏది బెన్నీ శాండర్స్ ది లైవ్ విన్నాను, చికాగోలో మాట్లాడుతుంది. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, పలానా మీటింగ్ ఇట్లా ట్రంప్ వెనకాల కూర్చున్న వాళ్ళందరినీ చూడండి, వాళ్ళంతా సూపర్ రిచ్ ధనవంతులు, టెక్నికల్ బిగ్ విగ్స్ అంటే అమెజాన్ వాళ్ళు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులంతా కార్పొరేట్ ధనవంతులు, బిలియనీర్స్ ట్రిలియనీర్స్ అంతా వెనక కూర్చొని ఉన్నారనేది బెన్నీ శాండర్స్. అది ఆయన కథ. అది ట్రంప్ ఏంటంటే అమెరికా సామాన్య జనాన్ని కూడా నష్టం చేసి ధనవంతులు పెడుతున్నాడు. సరే, ఆ క్రమంలో ప్రజల్ని పుస్తకించడంలో భాగంగా భారతదేశం లాంటి దేశాల మీద ఇట్లాంటి బాంబులు పేల్చి ఈ రకమైనటువంటి చేస్తున్నాడు. H1B వీసా అనేది జనరల్ ఏంటంటే సరే, ఇది కాసేపు ఇందాక మిత్రుల దగ్గర నేనే అబ్జెక్ట్ చేయడానికి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గ్యుమెంట్ కాదు. జనరల్ ఏంటంటే క్రిటికల్, అంటే ఇది లెట్ us నాట్ గో ఇంటూ మచ్ పాలిటిక్స్ అవసరం లేదు. వెళ్ళే సందర్భంలో వెళ్దాం, పోట్లాడుకుందాం. కానీ ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్, నాకు కూడా అబ్జెక్షన్ ఉంది. మోడీ గారు అసలు రియాక్ట్ అవ్వట్లా, మాట్లాడటం లేదు అనేది అబ్జెక్షన్ ఉంది. అది అసలు మాట్లాడాలి, ఈ విషయంలో ఉండాలని. కానీ నేను చెబుతుంది ఒకటి, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా ఇప్పుడు జరిగేది ఇదే. దీన్ని ఆపలేరు ఎవరు. ఎందుకంటే మొండివాడు రాజు కంటే బలవంతుడని ఇప్పుడు మొండివాడే రాజు కూడా అయ్యాడు. అట్లాంటి ట్రంప్ ఉండగా ఇప్పుడు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీజేపీ ఎవరున్నా సేమ్ ఇలాగే జరుగుతుంది, ఇంతకంటే భిన్నంగా ఏం జరగదు. కాకపోతే మోడీ గారు కొంచెం మాట్లాడి రియాక్ట్ అవుతుంటే కొంత మన ప్రతిఘటన, మన ఆత్మగౌరవం బాగుంటాయి. అసలు తప్పితే ఏం లేదు. మరి ఒక్క నిమిషం నోమన్ గారు, పాపారావు గారు, ఇండియా కూడా రెస్పాండ్ అయింది. అమెరికా H1B వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వాటి పరిణామాలను కూడా అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఇరు దేశాల్లో ఉన్నటువంటి సంస్థలకు ఈ నిర్ణయంతో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అలాగే అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మన విదేశాంగ శాఖ రెస్పాండ్ అయిన సిచ్యువేషన్. ఏం చెప్తారు రెస్పాన్స్ కి సంబంధించి? మిత్రమా ఇది రెస్పాన్స్ అంటే ఇది కాదు నేను చెబుతుంది. చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు, భారతదేశం పట్ల అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్నాడు. యూరోపియన్ యూనియన్ దేశాలను మన మీద 100% టారిఫ్ లేవని రెచ్చగొడుతున్నాడు. ఇట్లాంటి ధోరణి మీద టిట్ ఫర్ టాట్ ఉండాలి. ఇది కాదు అంటే బలహీనంగా మా కుటుంబాల మీద దెబ్బపడుతుందని కన్నీళ్లు పెట్టుకోవడం మా అమెరికా ముందు మనకు అవసరం లేదు. అది మనం మేనేజ్ చేసుకోవాల్సిన వ్యవహారం, మనం అవసరం లేదు. రెండోది నేను చెప్పేది ఏంటంటే అమెరికా డబుల్ స్టాండర్డ్స్ కూడా మనం పాయింట్అవుట్ చేసే సందర్భం. ఉదాహరణ చెబుతాను, భారతదేశంలో డైరీ అగ్రికల్చర్ ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, భారతదేశ ప్రజల జీవన వృత్తికి కీలకమైన రంగాలు. అట్లాంటి రంగాలలో టారిఫ్లు తగ్గించమంటాడు. ఆ చర్చ ఆగింది అందుకే కదా. భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఎందుకు సాగటంలా సరిగ్గా? అగ్రికల్చర్ లోను డైరీ రంగంలోనూ మేము టారిఫ్ తగ్గించమని భారతదేశం గట్టిగా చెప్తుంది. అమెరికాలో అగ్రికల్చర్ కి డైరీ రంగానికి విపరీతంగా సబ్సిడీలు ఇస్తున్నారు. దానివల్ల అక్కడ ఉత్పత్తి చౌకయి. మన దేశంలో సబ్సిడీలు ఇవ్వటంలా వ్యవసాయ రంగానికి, పాల పరిశ్రమకి, పాడి రంగానికి. కాబట్టి భారతదేశంలో ఖరీదైనగానే ఉంటాయి ఉత్పత్తులు. అట్లాంటిది చౌక అమెరికా సబ్సిడైజ్డ్ ఉత్పత్తులు భారతదేశంలో వచ్చి పడితే వ్యవసాయం పాడిలో భారత రైతు చితికిపోతాడు, భారత పాడి రైతు కూడా నాశనం అయిపోతాడు. కాబట్టి అవి మనం ఓపెన్ చేయటంలా. కానీ దాని విషయంలో మనల్ని బలవంత పెడుతున్నాడు, మనల్ని విమర్శిస్తున్నాడు, అది చేస్తున్నాడు. రెండో పక్క మాత్రం తన సరుకులకేమో మన భారతదేశాన్ని ఓపెన్ చేయాలి. మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ లాంటివి కదా. H1B వీసాలంటే ఓ రకంగా మనం పోయి మన స్కిల్డ్ సర్వీస్ ఎక్స్పోర్ట్ లాంటి
దానికి మాత్రం అడ్డం పెడతాడు, దానికి ఇష్టానుసారం చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ కాదా? అమెరికాలోకి వచ్చే భారతీయులు రాకుండా అమెరికా ఉద్యోగాలను కాపాడుకుంటారంటాడు. భారతదేశ వ్యవసాయ రంగంలో ఉపాధి కాపాడుకోవడం మాత్రం మన హక్కు కాదు, ఓపెన్ చేయండి అంటాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ధోరణి ఇది. దీన్ని గట్టిగానే మనం పాయింట్అవుట్ చేసి డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రంప్, యారగెన్స్ ఆఫ్ ట్రంప్ దీన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరున్నా కానీ ఇంతకంటే బెటర్ రిజల్ట్ అయితే ఇవి రాదు, పాయింట్అవుట్ చేయగలం. ట్రంప్ అనేవాడు మొండివాడు, మూర్ఖుడు, ఇవన్నీ తిట్టడానికి చెప్పుకోలే ఉన్న కనపడుతుంది కదా ఇళ్లలో. అట్లాంటి మనిషిని మనం మార్చగలిగింది. మరి అటువంటి వ్యక్తుల కోసం డాలస్ కి పోయి ఇస్ బా ట్రంప్ సర్కార్ అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు సార్? ఈ రోజు బా ట్రంప్ సర్కార్ అని చెప్పేసి ఎలక్షన్ ర్యాలీలో ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి పోయి పార్టిసిపేట్ చేసినాడు సార్. హౌడీ మోడీ అని పెట్టినాడు సార్. అటువంటి రాక్షసుడు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ కాలేదు సార్, ఈ సెకండ్ టైం ప్రెసిడెంట్ అవుతున్నాడు. ఎట్లా చెప్తారు సార్ మీరు? నాకు అర్థం కాదు. నేనేమంటున్నాను, మీరు చెప్పిన పాయింట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు యాక్ట్. పక్కన చైనా ఏం చేస్తుంది సార్? చైనా ఏం చేస్తుంది? టారిఫ్ వేస్తే మీరు 20% టారిఫ్ వేస్తే మేము రెసిప్రోకల్ టారిఫ్ 20% వేస్తా అంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్? పత్తి మీద సార్ 15% ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటే, ఇంపోర్ట్ 15% ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటే దాన్ని తీసేసినారు సార్. తీసుకుంటున్నారు సార్. ముఖ్యంగా చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి సార్ ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన సార్ పాపారావు గారు, ఇక్కడ ముఖ్యంగా చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏదైతే ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు గతంలో తీసుకునే కానివ్వండి, ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇవన్నీ ఏంటంటే మన దేశం పైన అతని యొక్క పెత్తనం చెలాయించాలనేది ముఖ్య లక్ష్యంగా కనిపిస్తా ఉన్నది ఇక్కడ. సో అలాంటి కదా అమెరికాకి ఎప్పుడు ప్రపంచం మొత్తం మీద పెత్తనం చెలాయించాలంటే వాళ్ళ దగ్గర ఏదైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ని మన ఇండియాకి పంపించాలని చెప్పి కానివ్వండి, అదేవిధంగా మన పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలనేది వాళ్ళ ప్రధాన అంశంగా కనిపిస్తా ఉన్నది. ఈ క్రమంలో మన భారతదేశంలో మన ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి సరిదీటుగా జవాబు చెప్పే విధంగా ఉండాలి. అంతేగాని 3 రోజులు కొట్లాడినట్టుంటారు, మళ్ళీ 3 రోజులు అంత ఫ్రెండ్స్ అయిపోయినామంటారు, మేమందరం కలిసి ఉండాలంటారు, కలిసి చేస్తున్నామని అంటారు. ఇప్పుడు నిన్న మొన్న 3-4 రోజుల కింద చూస్తే మనకు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి అమెరికా ఇండియా అని చెప్పి వాళ్ళు పేపర్లలో టీవీలలో చూసినాము. మళ్ళీ నిన్న ఈ రోజు ఏదైతే $1,00,000 ఇంపోజ్ చేస్తామని చెప్పి మోడీ గారు, ఎవరైతే ట్రంప్ గారు చెప్తున్నారు మన దగ్గర H1B వీసా ఎంటర్ అయ్యే వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాపర్ స్టాండ్ అనేది మెయింటెనెన్స్ లేదు, ప్రభుత్వాల మధ్యలో ద్వైపాక్షిక రిలేషన్ అనేది కరెక్ట్ గా లేదు. ఇది కేవలము ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ హంగులు ఆర్భాటాల కోసము ఏదో కొంత ప్రచారం చేసుకొని ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ఏదో డ్రామా నడిపిస్తున్నారు. కానీ స్పష్టమైనటువంటి ఒక అవగాహనతోటి, స్పష్టమైనటువంటి విధానంతోటి, మన యొక్క విధి విధానాలతోటి ముందుకు వెళ్ళడం లేదు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, మనము ఇక్కడ ఇందాక పాపారావు గారు చెప్పారు, మన దగ్గర చాలా బాగా చదువుతారు, మన దగ్గర టెక్నాలజీ బాగుంది, విద్యార్థులలో నైపుణ్యత బాగున్నది అని చెప్తున్నారు. ఎస్ సార్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. సో అంత నైపుణ్యత ఉన్న వాళ్ళకి ఇక్కడే మనకు ఫెసిలిటీస్ కల్పిస్తే, ఇక్కడే మనకు ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ, ఆ సిస్టమ్ ని జనరేట్ చేయడానికి కానీ ఇక్కడే ఈ ప్రభుత్వాలు మౌలిక వసతులు గాని కల్పిస్తే మనం అక్కడ వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. ఏంటంటే దీనికి సంబంధించి చాలా మీమ్స్ వస్తూనే ఉంటాయి ఎప్పటి నుంచో కూడా. ఏంటంటే ఇండియన్స్ మైండ్ సెట్ అటువంటిది కాదు. ఇండియన్స్ మైండ్ సెట్ సిఇఓలు అవ్వాలనుకుంటారు, కానీ చైనీస్ మైండ్ సెట్ మనం తీసుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఒక కంపెనీలో వెళ్లి వర్క్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పొంది వాళ్ళ స్వదేశంలో ఒక చిన్న కంపెనీ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇండియన్స్ మైండ్ సెట్ అయితే అది కాదు. డెఫినెట్ గా అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి, లేదంటే అక్కడ సిఇఓ అవ్వాలని కోరుకుంటారు. ఒక్క నిమిషం మీరు వినాలి. నేనేమంటున్నాంటే, ఏదైతే చైనా వాళ్ళు వెళ్తారో అక్కడ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుంటారో, తెలుసుకున్న తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెడతారు. ఆ ఆలోచనతోటి చైనా వాళ్ళు ఉంటారు, మన ఇండియన్స్ ఉండరు అని అంటున్నారు. బట్ ఇట్ ఈస్ రియల్లీ అంటే అట్లా ఏముండదండి. అందరూ అట్లా ఉండరు కదా. జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఏదైతే భారత ప్రభుత్వం కూడా
ఆ రకమైనటువంటి విధి విధానాలు అంటే వాళ్ళని డెవలప్ చేయాలి, మన కంట్రీ కూడా డెవలప్ కావాలనేటువంటి అంశంతో ఉంటే డెఫినెట్ గా వస్తారు కదా. డెఫినెట్ గా మీరు ఆ ప్రోగ్రెస్ అనేది ఇవ్వాలి కదా పబ్లిక్. ఎసెన్షియల్లీ 2014 ఎలక్షన్ లో మీరు చూసుకున్నట్లయితే ఎలక్షన్ క్యాంపెయిన్ నేను అనేది ఇప్పుడు ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడలేదు. అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది, అప్పుడు కూడా అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా ఎన్నో పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండి. ఒకటి పాలసీ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఈ మహానుభావుడు ఏమన్నాడు సార్ 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏమన్నాడు, ఇస్ బార్ మై జబ్ జీతుంగా मैं डॉलर रेट को 50 के अंदर ला दूंगा, 56, 58 नहीं అని చెప్పేసి చెప్పినాడు. చెప్పాడా చెప్పలేదా ఈ మహానుభావుడు? ఈ రోజు ఎంత ఉందండి డాలర్ రేట్? 89 ఉందండి. 56 వర్సెస్ 89 ఎక్కడండి? మేమున్నప్పుడు ఎంత ఉందండి? 59 రూపీస్ ఉండేదండి. 59 నుంచి ఈ రోజు 89 పోయింది, రేపు పొద్దున 100 కూడా వచ్చేస్తుందండి. భారతదేశంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంది, సాలరీ సరిగ్గా రావడం లేదు, ప్రతి ఒక్క ప్రైస్ హైక్ ఉంది, ఎసెన్షియల్ కమోడిటీస్ మీద హైక్ ఉంది. అప్పుడు మనిషి ఎక్కడికి పోవాలండి? వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వారికి ఉన్నటువంటి టాలెంట్ ని పెట్టేసేసి వారి పోయి బయట సంపాదించుకుని వస్తే ఒక 4-5 సంవత్సరాలు డబ్బులు వస్తాయి. క్వశ్చన్ మీకే అయితే ఇది ట్రంప్ కి మోదీకి